Good morning, students. Today I am discussing about the topic is third unit. Third unit lo basic concept of taxonomy. అసలు what is the taxonomy? Taxonomy అంటే ఏంటి? Taxonomy అంటే ఏంటి? ప్లాంట్ టాక్సానమీ వృక్ష వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి మనం ఈ యూనిట్లో నేర్చుకున్నాం అనమాట. థర్డ్ ఫోర్త్ యూనిట్లో రెండు కూడా టాక్సానమీ గురించే ఉంటుంది. ఫోర్త్ యూనిట్ ఏమో సిస్టమేటిక్ టాక్సానమీ, ఇదేమో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సానమీ థర్డ్ యూనిట్ అనమాట. ఓకేనా? దీంట్లో అసలు వాట్ ఈస్ ద టాక్సానమీ, టాక్సానమీ అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు టాక్సానమీలో మెయిన్ పార్ట్స్ ఏంటి, ఇవి చూస్తాం అనమాట. ఫస్ట్ ఈ టాక్సానమీ అనేది ప్రిమిటివ్ క్యారెక్టర్స్ కలిగిందిగా తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఆదిమ లక్షణాలు కలిగిందిగా ఈ టాక్సానమీ చెప్తూ ఉంటాం. అంటే అది అతి ప్రాచీనమైనది. మనం పూర్వపు రోజులు కనుక చూసాం అనుకోండి, ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా దేని మీద బేస్ అయ్యి ఫుడ్ కోసం దేని మీద బేస్ అవుతున్నారంటే కంపల్సరీ అందరూ ప్లాంట్స్ మీద బేస్ అయి ఉండేవాళ్ళు అనమాట. ఆహార అవసరతల కోసం ప్లాంట్స్ మీద బేస్ అయి ఉండేవాళ్ళే. అదే పూర్వ రోజుల్లో కనుక తీసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మనకి ఆది మానవుల దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకి సరిగ్గా వండుకోవడం అవేమో తెలిసేది కాదు. కాబట్టి ఫస్ట్లో ఈ వాళ్ళు అంతా కూడా ఎలా ఉండేవారు, సంచార జీవనం చేస్తూ ఉండేవారు కదా. వన్ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, కంపల్సరీ మీరు ఉన్నారు, కాలేజ్కి వస్తారు, కాలేజ్ నుంచి ఒక సర్టన్ మీకు ప్లేస్ అంటూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు. అంతేగాని ఒక రోజు ఒకటి ఇంటికి, ఇంకొక రోజు ఇంకొక దగ్గరికి అలా వెళ్ళాం కదా. కానీ పూర్వ రోజుల్లో ఆది మానవుల దగ్గర నుంచి చూస్తే వారు ఎలా ఉండేవారు, సంచార జీవనం అనమాట. ఒక దగ్గర ఎక్కడ స్టాండర్డ్గా ఎక్కడ ఒక హౌస్ మనలా హౌస్లా కట్టుకొని ఎక్కడ స్టాండర్డ్గా ఉండేవారు కాదు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే ఎక్కడ పడితే అక్కడ ఒక ప్లేస్ అంటూ పర్మనెంట్ ప్లేస్ లేకుండా వీళ్ళు తిరుగుతూ ఉండేవారు అనమాట. సంచార జీవుల్లాగా మైగ్రేట్ చేస్తూ ఉండేవారు అనమాట. వలస జీవుల్లాగా అలా వెళుతూ ఉండేవారు అనమాట. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళకి మధ్య మధ్యలో కొన్ని ట్రీస్ ఉంటూ ఉంటాయి కదా. ఈ ఫ్రూటింగ్ ఉన్న ట్రీస్ కనిపించినప్పుడు ఈ మంచిగా ఫ్రూటింగ్ ఉన్న ట్రీస్ దగ్గర ఆగి ఆ ఫ్రూట్స్ తినేసి ఆ సీడ్స్ కూడా ఆ తింటూ వెళ్ళిపోయినప్పుడు ఆ సీడ్స్ కూడా అక్కడ పడేస్తూ ఉండేవారు అనమాట. కొన్ని ఫ్రూట్స్ తిన్నప్పుడు అవి మంచిగా ఉండేవి, ఇవి ఓకే. కొన్ని ఏమో మంచిగా లేనివి, ఇవి ఆ టైంలోనే వాళ్ళు ఇవి కొన్ని పాయిజనస్ ఉంటాయి, కొన్ని నాన్ పాయిజనస్ ఉంటాయి, టాక్సిక్గా ఉంటాయి, నాన్ టాక్సిక్గా ఉంటాయి అన్న విషయాన్ని వాళ్ళు అప్పుడే ఐడెంటిఫై చేశారనమాట. ఈ తింటూ ఉన్నప్పుడు మంచిగా ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అవి తీసుకొని తినేవారు. అలా కాకుండా కొన్ని మంచిగా లేకపోతే అవి పాయిజనస్ అన్నది అప్పటి నుంచే సపరేషన్ అనేది ఉందన్నమాట. వీళ్ళు ఏం చేసేవారంటే ఈ కొన్ని మంచి ఫ్రూట్స్ ఇవి మంచివి కాదు, ఇవి హెల్త్కి మంచిది కాదు అన్నది అప్పటి నుంచే కూడా వాళ్ళు వాటిని సపరేట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఈ విధంగా ఈ టాక్సానమీ అనేది పూర్వ రోజుల నుంచే ఉందన్నమాట. తర్వాత మనకి ఈ టాక్సానమీని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే ఏపీ డి కండోల్ అనమాట. ఏపీ డి కండోల్ 1813లో ఈ టాక్సానమీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన టాక్సానమీని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు టాక్సానమీ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. టాక్సానమీ గ్రీక్ వర్డ్. మనకి ఈ రెండు పదాల కలయిక టాక్సానమీ. ఫస్ట్ వన్ టాక్సిస్ మీన్స్ అరేంజ్మెంట్ అనమాట. టాక్సిస్ మీన్స్ అరేంజ్మెంట్ అంటే ఏమంటున్నాం, అమెరికా అని పిలుస్తున్నాం అనమాట. రెండోది నామస్ మీన్స్ రూల్స్ ఆర్ నియమాలుగా పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు టాక్సానమీ అంటే ఏమని చెప్తున్నాము, ఒక సర్టెన్ ప్లాంట్స్ని ఒక అరేంజ్మెంట్లో ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మనం టాక్సానమీగా పిలుస్తున్నాం అనమాట. దేన్ని బేస్ చేసుకొని, ఈ రూల్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ని అరేంజ్ చేయడాన్ని టాక్సానమీ అని పిలుస్తున్నాం అనమాట. ఒక వరుస క్రమంలో నియమాల్ని అనుసరించి మొక్కల్ని వీటిని అమర్చడాన్ని, ఒక వరుస క్రమంలో అమర్చడాన్ని టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రంగా పిలుస్తూ ఉంటాం అనమాట. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే
త్రీ ఇంపార్టెంట్, ఈ 3 పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫికేషన్, గుర్తింపు అంటాం. సెకండ్ వన్ నామినిక్లేచర్, నామీకరణ. థర్డ్ వన్ క్లాసిఫికేషన్, వర్గీకరణ. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ అనమాట. ఈ 3 కూడా దీంట్లో ఇంపార్టెంట్. దీంట్లో ఈ 3 కూడా మనకి ఈ టాక్సానమీలో ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ వర్గీకరణ శాస్త్రంలోని మనకి మెయిన్ ఎయిమ్స్, అదేవిధంగా స్కోప్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా. దీంట్లో బేసిక్సే కదా, దీంట్లో టాక్సానమీ యొక్క బేసిక్స్ నేర్చుకుంటూ ఉంటాం. మనం నేమ్ కూడా అదే కదా, యూనిట్ నేమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టాక్సానమీ. దీంట్లో ఉన్న ఫస్ట్ 3 పార్ట్స్ ఏంటంటే కాన్సెప్ట్స్లో ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ అనమాట. ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్, గుర్తింపు. మరి ఏ విధంగా గుర్తిస్తాము ఒక మొక్కని? అంతకుముందు ఉన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అంతకు ముందున్న ప్లాంట్స్తో సిమిలారిటీస్ని కలిగి ఉందో లేదో చూస్తాం అనమాట. ఇలా సిమిలారిటీస్ ఉంటే దాన్ని బట్టి ఇది ఆ ఫ్యామిలీకి సంబంధించిన మొక్కగా దీన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట, సిమిలారిటీస్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంతకుముందు అజాడిరెక్టా ఇండికా తెలుసు, వేప తెలుసు. వేప లాంటి క్యారెక్టర్స్ ఉన్న ఇంకో స్పీసెస్ ఏదైనా చూసాం అనుకోండి, అప్పుడు ఏమో చెప్తాము, అదే రకంగా వేపలాగానే ఉంది, అలాగే చేదుగా ఉంది, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి, అవి కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి, పండిన తర్వాత ఎల్లో కలర్లో. అలా కనిపించినాయి అనుకోండి, మనకి సేమ్ అలాగే ఉండి చేదుగా ఉండి అలా కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, వేపతో సిమిలారిటీస్ని కలిగి ఉందో లేదో చూస్తాం అనమాట. అవే లక్షణాలు ఇది కలిగి ఉందనుకోండి, అప్పుడు దీన్ని కూడా ఏ ఫ్యామిలీలో పెడతాం తీసుకెళ్ళి, అజాడిరెక్టా ఫ్యామిలీ, మనకి మీలియేసి ఫ్యామిలీ తెలుసు కదా, మనకి వేప మీలియేసి ఫ్యామిలీకి సంబంధించింది. అప్పుడు ఈ కొత్త మొక్క కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకువెళ్ళి మీలియేసి ఫ్యామిలీలో యాడ్ చేస్తాం అనమాట. సిమిలారిటీస్ని దేంతో సిమిలారిటీస్ని చూసాం, ఈ కొత్త మొక్కని ఏ విధంగా ఐడెంటిఫై చేసాం మనం? అంతకు ముందున్న మనకు తెలిసిన ప్లాంట్ అజాడిరెక్టా ఇండికా, వేప గురించి మనకు తెలుసు, ఆ ప్లాంట్తో దీన్ని సిమిలారిటీస్ని చూసాం అనమాట, పోల్చాం అనమాట. అంతకు ముందున్న వేప మొక్కతో ఈ కొత్త మొక్కను గుర్తించాం అనమాట. ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానికి ఒక సైంటిఫిక్ నేమ్ పెట్టి దాన్ని సేమ్ ఫ్యామిలీలో ఉంచుతాం అనమాట, మీలియేసి ఫ్యామిలీలో దీన్ని ఉంచాం అనమాట. ఈ విధంగా గుర్తింపు అనేది, ఐడెంటిఫికేషన్ అనేది అంతకు ముందున్న ప్లాంట్స్తో వాటి యొక్క క్యారెక్టర్స్ సిమిలారిటీస్ కలిగి ఉన్నాయో లేదో చూడడాన్ని మనం ఏమని పిలుస్తున్నాము, ఐడెంటిఫికేషన్గా పిలుస్తాం అనమాట దీన్ని. ఈ ఐడెంటిఫికేషన్కి సంబంధించి మనకి ఇంగ్లాండ్ దేశంలో ఒక బొటానికల్ గార్డెన్ ఉందన్నమాట, రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ బొటానికల్ గార్డెన్ రాయల్ బొటానికల్ గార్డెన్ ఇది ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్లో ఉందన్నమాట. రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో ఉందన్నమాట. దీంట్లో ఏమున్నాయంటే అతిపెద్ద హెర్బేరియం మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం కదా, అతిపెద్ద హెర్బేరియం రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో అతిపెద్ద హెర్బేరియం దీంట్లో ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే డైలీ కూడా ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఇండెక్స్, దీంట్లో మనకి ఇండెక్స్ వెనెసిస్ అనేది ఒక న్యూస్ పేపర్ అన్నమాట. ఇండెక్స్ క్యువెన్సిస్ అనేది ఒక న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ ఇప్పుడు మన డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం కదా, ఈ న్యూస్ పేపర్లో ఏం న్యూస్ వస్తూ ఉంటుంది, మన ఏపీకి సంబంధించిన న్యూస్ అంతా, లేకపోతే మన డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి, మన డిస్ట్రిక్ట్లో ఏంటి ఇన్ఫర్మేషన్, డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో వీళ్ళు రన్ చేసే న్యూస్ పేపర్లో ఏముంటుందంటే
ఎక్కడి నుంచి ఏ ప్లాంట్స్ని కలెక్ట్ చేశారు, కొత్త ప్లాంట్స్ని ఏం తీసుకొచ్చారు, ఆ కొత్త ప్లాంట్స్కి ఏం నేమ్స్ పెట్టారు, వేటితో సిమిలారిటీస్ కలిగి ఉన్నాయి, వీటి యొక్క ఆర్డర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి వీటిని హెర్బేరియంగా పెడుతున్నామా లేకుంటే లివింగ్ ప్లాంట్స్గా పెంచుతున్నామా, ఏంటి అసలు దీని హిస్టరీ అంతా కూడా ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి టాక్సానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పేపర్లో పబ్లిష్ అవుతూ ఉండేదన్నమాట. ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ వాళ్ళే ఈ పేపర్ని కూడా ఇండెక్స్ కివెన్సెస్ని కూడా ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ వాళ్ళే పబ్లిష్ చేస్తూ ఉండేవారు అనమాట. ఈ పేపర్ కూడా ఇందులో మనకి ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని అంతా కూడా ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని ఈ ఫాలో అవుతూ ఉండేవారు అనమాట. ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా జరుగుతూ ఉండేదన్నమాట. ఈ రాయల్ బొటానికల్ గార్డెన్కి సంస్థ కూడా ఉందన్నమాట. ఇవి డెహ్రాడూను, పూణే, కోయంబత్తూరులో ఉన్నాయన్నమాట. వీటిలో దీని అండర్లో వర్క్ చేసేవి, వీటి అండర్లో రాయల్ బొటానికల్ గార్డెన్ అండర్లో వర్క్ చేసేవి ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయంటే డెహ్రాడూను, అదేవిధంగా షిల్లాంగ్, పూణే ఈ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. డెహ్రాడూను, పూణే, షిల్లాంగ్, కోయంబత్తూరు వీటి అండర్లో వర్క్ చేసే ప్రాంతీయ కార్యాలయాలు అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. కలకత్తాలో కూడా ఒక పెద్ద హెర్బేరియం ఉంది. దీంట్లో మనకి 2,50,000 వరకు హెర్బేరియానికి సంబంధించిన స్పీసెస్ ఉంటాయన్నమాట. కోల్కత్తాలో కూడా ఒక పెద్ద హెర్బేరియం ఉంది. దీంట్లో 2,50,000 హెర్బేరియం స్పీసెస్ అనేవి ఈ అతిపెద్ద హెర్బేరియంలో మనకి ఉన్నాయన్నమాట. అసలు వరల్డ్ వైడ్గా తీసుకుంటే రాయల్ బొటానికల్ గార్డెన్ పెద్ద హెర్బేరియంగా చెప్పుకుంటాం, పెద్ద గార్డెన్గా చెప్పుకుంటాం అనమాట. కోల్కత్తాలో ఉన్న దాంట్లో 2,50,000 స్పీసెస్ అక్కడ హెర్బేరియంగా ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టారనమాట. ఇది ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్. రెండోది నామినిక్లేచర్. సెకండ్ వన్ ఏంటి, నామినిక్లేచర్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏం చెప్పాము, సిమిలారిటీస్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసాం, ఒక మొక్కని ఐడెంటిఫై చేసాం. పాత మొక్క లక్షణాల ద్వారా కొత్త మొక్కని ఐడెంటిఫై చేసాం కదా. సెకండ్ వన్ ఏంటి, ఐడెంటిఫై చేసేసాం, ప్లాంట్ ఏంటో మనకి ఐడెంటిఫై చేసాం సిమిలారిటీస్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఆ కొత్త మొక్కకి ఏం చేయాలి, ఒక నేమ్ పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో పెట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, వాటికి తెచ్చుకున్న తర్వాత ఏదో ఒక మనం అది ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మంచి నేమ్స్ పెడుతూ ఉంటాం కదా. అది ఉన్న పరిస్థితిని బట్టి దానికి ఒక నేమ్ పెడుతూ ఉంటాం పెంచుకునే పెట్స్ కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్లాంట్ కూడా కొత్తగా మనం తెచ్చుకున్న ప్లాంట్ కూడా పేరు పెట్టాలన్నమాట. ఆ నేమ్ కూడా మనం ఎలా పెట్టాలి అంటే నామీకరణ అనేది ఎలా చేస్తామంటే కంపల్సరీ ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని ఈ నేమింగ్ అనేది ఇస్తాం అన్నమాట. నామీకరణ అనేది ఇస్తాం అన్నమాట. ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని ఏం చెప్తాం మనం, ఫస్ట్ జీనస్, తర్వాత స్పీసెస్. ఫస్ట్ జీనస్ ఉండాలి, తర్వాత స్పీసెస్. ప్రజాతి ఫస్ట్, తర్వాత జాతి. ఇలాగా 2 పదాలు కలిగిన నేమ్ అనేది వీటికి పెడుతూ ఉండాలన్నమాట. వీటికి 2 పదాలు కలిగిన నేమ్ అనేది వీటికి పెడుతూ ఉండాలన్నమాట. ఐసిబిఎన్ రూల్స్ని ప్రతి మొక్కకు కూడా ఐసిబిఎన్ రూల్స్ని బేస్ చేసుకొని నేమ్ పెడుతూ ఉండాలన్నమాట. ఆ నేమ్ కూడా ఎలా ఉండాలంటే లాటిన్లో పెట్టాలన్నమాట, లాటిన్ భాషలో పెట్టాలి. ఒకవేళ మనకి లాటిన్ భాషలో పెట్టడం రాదనుకోండి, లాటినీకరణ చేయబడిన ఇంగ్లీష్లో పెట్టాలన్నమాట. లాటినీకరణ చేయబడిన ఇంగ్లీష్లో, అంతే తప్ప వేరే లాంగ్వేజెస్లో వీటికి నేమ్ పెట్టడానికి అవదన్నమాట. ఫస్ట్ ఏమో జీనస్ ఉండాలి, తర్వాత స్పీసెస్ ఉండాలి. ఈ స్పీసెస్ తర్వాత అప్పుడు ఎవరైతే దీన్ని నేమ్ పెట్టారో వాళ్ళ యొక్క సైంటిస్ట్ యొక్క నేమ్ తర్వాత ఉంటుంది అనమాట. ఫస్ట్ జీనస్, తర్వాత స్పీసెస్, తర్వాత సైంటిస్ట్ యొక్క నేమ్ అనమాట. ఈ విధంగా కంపల్సరీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఫస్ట్ ప్రజాతి, తర్వాత జాతి, తర్వాత ఎవరైతే శాస్త్రవేత్త పేరు పెట్టాడో శాస్త్రవేత్త పేరు అనమాట. ఇలాగా ఉండాలన్నమాట. శాస్త్రీయనామం తర్వాత శాస్త్రవేత్త పేరు. వీటిని మనం లాటినీకరణ చేయబడిన ఇంగ్లీష్లో పెడుతూ ఉండాలి, లేకుంటే లాటిన్లో పెట్టాలి. నెక్స్ట్ వీటిని ఇటాలిక్ స్క్రిప్ట్స్లో ముద్రించాలన్నమాట. ఇటాలిక్ స్క్రిప్ట్స్లో పబ్లిష్ చేయడానికి
ఇటాలిక్ స్క్రిప్ట్స్లో వీటిని ఏం చేయాలి, ముద్రించాలన్నమాట. ఇటాలిక్ స్క్రిప్ట్స్లో వీటిని ముద్రించాలి. ఓకేనా? ఈ విధంగా ఎండ్లో మాత్రం ఎవరి పేరు ఉంటుంది, సైంటిస్ట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ వీటిని ఇటాలిక్స్లో ముద్రించలేదనుకోండి, మామూలుగా చేతితో రాసేసారనుకోండి, మనం మిషన్ ఉపయోగించకుండా చేతితో రాసేసారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే చేతితో రాసిన దానికి కింద అండర్లైన్ చేయాలన్నమాట. కంపల్సరీ ఏం చేయాలి, ఇటాలిక్స్లో రాయకుండా చేతితో రాస్తే కనుక కింద అండర్లైన్ చేయాలి. ఈ అండర్లైన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఇది ఇటాలిక్స్లో రాయలేదు, చేతితో రాశారన్నది ఐడెంటిఫికేషన్ ఉంటుంది. చేతితో రాసి సెలెక్ట్ చేసామంటే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. కంపల్సరీ కింద అండర్లైన్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఏంటి, క్లాసిఫికేషన్. 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్లో 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్లో ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషను, సెకండ్ వన్ natural classification, third one phylogenetic classification. ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఫస్ట్ది కృత్రిమ వర్గీకరణ, రెండోది సహజ వర్గీకరణ, థర్డ్ వన్ వర్గ వికాస సంబంధ వర్గీకరణ. వర్గ వికాస సంబంధ వర్గీకరణ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్, రెండోది న్యాచురల్, మూడోది ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అన్నమాట. దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా ప్లాంట్స్ని బేస్ చేసుకొని, వాటి యొక్క క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ యొక్క ఈ న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్తో వాటి యొక్క బాండింగ్ క్యారెక్టర్స్తో ఏమి సంబంధం లేకుండా ఏం చేస్తారంటే బయటికి కనిపించే ఏవో 2-3 లక్షణాలు క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసేస్తారనమాట. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే బయటికి కనిపించే 2-3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేసేస్తారనమాట. 2-3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్గా పిలుస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ లిన్నేయస్ సెక్షువల్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. లిన్నేయస్ లైంగిక వర్గీకరణ విధానాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్కి లిన్నేయస్ని తీసుకుంటున్నాం అనమాట. లిన్నేయస్ సెక్షువల్ సిస్టమ్ని. ఎగ్జాంపుల్ లిన్నేయస్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్కి ఎగ్జాంపుల్ లిన్నేయస్ లైంగిక వర్గీకరణ అని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము.
కృత్రిమ వర్గీకరణ అంటే ఏం చెప్తున్నాము, బయటికి కనిపించే ఏదైనా 2-3 లక్షణాలని తీసుకొని వర్గీకరణ చేయడాన్ని ఏమని పిలుస్తాము, కృత్రిమ వర్గీకరణ. ఎగ్జాంపుల్ దీనికి లిన్నేయస్ లైంగిక వర్గీకరణ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ న్యాచురల్ క్లాసిఫికేషన్. సెకండ్ వన్ ఏంటి, సహజ వర్గీకరణ, న్యాచురల్ వర్గీకరణ. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. న్యాచురల్గా ప్లాంట్స్లో ఉన్న క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, సహజంగా వాటి మధ్య ఉన్న సంబంధాలు, వాటి యొక్క లక్షణాలను బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇవైతే 2-3 క్యారెక్టర్స్ని బయటకు కనిపించే 2-3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ చేసేస్తాం. ఇక్కడైతే ఏం చేస్తాము, ప్లాంట్కి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, మొత్తం అన్నిటిని బేస్ చేసుకొని న్యాచురల్గా వాటి యొక్క క్యారెక్టర్స్ అన్ని బేస్ చేసుకొని చేసే క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తున్నాము, న్యాచురల్ క్లాసిఫికేషన్గా పిలుస్తున్నాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్ బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అనమాట. బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ న్యాచురల్ క్లాసిఫికేషన్. ప్లాంట్కి మధ్య ఉన్న బాండింగ్, వాటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని చేసే క్లాసిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్, వర్గ వికాస సంబంధ వర్గీకరణ, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఈ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో ఏం చూస్తామంటే వాటి యొక్క ఆరిజిన్ ఇవన్నీ చూస్తాం అనమాట. ఇవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆరిజిన్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం వాటి టోటల్ హిస్టరీని బేస్ చేసుకొని చేసే క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వర్గ వికాసాల సంబంధ వర్గీకరణగా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. అంటే ఒక ప్లాంట్ తీసుకుంటే దాని టోటల్ హిస్టరీ గురించి తెలుసుకోవడం, దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క ఇవాల్యుయేషన్, మొత్తం టోటల్ హిస్టరీ గురించి క్లాసిఫై చేయడాన్ని ఏమని పిలుస్తాము, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. మొక్క యొక్క పుట్టుక, దాని యొక్క ఇవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది, పరిణామం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాని టోటల్ చరిత్ర గురించి తెలుసుకొని క్లాసిఫై వర్గీకరించడాన్ని వర్గ వికాస సంబంధ వర్గీకరణగా పిలుస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుంటామంటే డార్విన్ తీసుకుంటాం అనమాట. డార్విన్ పరిణామ క్రమం ఉంది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. వర్గ వికాస సంబంధ వర్గీకరణకి డార్విన్ పరిణామ క్రమం ఎగ్జాంపుల్. పరిణామ క్రమం డార్విన్ పరిణామ క్రమాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. డార్విన్ పరిణామ క్రమం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్కి ఎవరు తీసుకున్నాము, లిన్నేయస్ సెక్షువల్ క్లాసిఫికేషన్. సెకండ్ న్యాచురల్కి ఏమో బెంథమ్ హుక్కర్. థర్డ్ వన్ ఏమో డార్విన్ అనమాట. ఓకేనా, ఇవి క్లాసిఫికేషన్లో 3 టైప్స్ అనమాట. క్లాసిఫికేషన్లో ఉన్న 3 టైప్స్. డార్విన్ ఇంకా మనం చాలామంది ఇందులో యంగ్లర్ ప్రాంటల్, అదేవిధంగా బ్లెస్సీ, హెచ్ఎన్సన్ వీళ్ళ యొక్క క్లాసిఫికేషన్స్ కూడా తీసుకుంటాం. డార్విన్తో పాటు యంగ్లర్ ప్రాంటల్, బ్లెస్సీ, హచిన్సన్ వీళ్ళందరూ కూడా తీసుకుంటాం అనమాట. ఇక్కడ బ్లెస్సీ, హచిన్సన్, యంగ్లర్ ప్రాంటల్. యంగ్లర్ ప్రాంటల్, బెస్సీ, హచిన్సన్ వాళ్ళ యొక్క క్లాసిఫికేషన్స్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. హచిన్సన్, తక్తజాను వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఓకేనా, ఇవి 3 క్లాసిఫికేషన్స్.
నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే హెర్బేరియం. నెక్స్ట్ క్వశ్చన్ హెర్బేరియం. హెర్బేరియం అంటే అసలు ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ కానీ ప్లాంట్ యొక్క బ్రాంచ్ని కానీ బ్లాటింగ్ పేపర్స్ మధ్య ప్రెస్ చేసి దాన్ని డ్రైగా చేయడాన్ని ఏమని పిలుస్తున్నామంటే హెర్బేరియం అని పిలుస్తున్నాం అనమాట. హెర్బేరియం బ్లాటింగ్ పేపర్స్ మధ్య డ్రై చేసి దాన్ని ఒక షీట్ మీద అంటించిన దాన్ని ఏమని పిలుస్తున్నాము హెర్బేరియం అని పిలుస్తున్నాం అనమాట. దీనికోసం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్స్ కానీ బ్లాటింగ్ పేపర్స్ కానీ తీసుకొని వాటి మధ్య ఒక బ్రాంచ్ కానీ లేదా చిన్న ప్లాంట్ని కానీ ఏం చేస్తామంటే ఏ విధమైన ఫోల్డ్స్ లేకుండా ఏం చేస్తాము దాన్ని మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసేస్తాం అన్నమాట. ప్రెస్ చేసేటప్పటికి ఏమవుతుంది, దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా కొన్ని రోజులకి డ్రై అయిపోతుంది. మాయిశ్చర్ అంతా కూడా పోయి ఏమవుతుంది, మనం పెట్టిన బ్రాంచ్ కానీ లేకుంటే ప్లాంట్ కానీ ఏమవుతుంది డ్రైగా అయిపోతుంది అనమాట. మాయిశ్చర్ అంతా పోయి ఇలా డ్రైగా ఉన్న బ్రాంచ్ కానీ స్పీసెస్ని కానీ తీసుకెళ్ళి ఏం చేస్తాము, మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న షీట్ ఉంటుంది కదా ఆ షీట్ మీద దీన్ని ఉంచుతాం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. దీన్ని తీసుకెళ్ళి ఆ షీట్ మీద పెడతాం. షీట్ మీద మనం స్టిక్ చేస్తాం అన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము, షీట్ మీద స్టిక్ చేస్తాం. ఇలా స్టిక్ చేసిన దాన్ని ఏమని పిలుస్తామంటే హెర్బేరియంగా పిలుస్తాం అనమాట. ఈ హెర్బేరియంగా పిలిచిన దాంట్లో మొత్తానికి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ నేమ్ దగ్గర నుంచి అన్నీ కూడా అసలు అది ఎక్కడ కలెక్ట్ చేసాము, ఎవరు కలెక్ట్ చేశారు, ఏ డేట్లో కలెక్ట్ చేశారు, దాని యొక్క స్పీసీస్ ఏంటి, జీనస్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షీట్లో ఇస్తాం అనమాట. ఏ టైంలో కలెక్ట్ చేస్తాము, ఏ ఊర్లో కలెక్ట్ చేసాము, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ రాసి పెట్టుకుంటాం అనమాట. దీనికోసం అసలు ఎలా ఏమేమి చేస్తామన్నది ఇప్పుడు దీని ఉపయోగం ఏముంటుంది, ఇలా మనం హెర్బేరియం కలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుందంటే ఇప్పుడు రాయల్ బొటానికల్ గార్డెన్ ఉన్నదనుకోండి, లేకుండా కోల్కతాలో బొటానికల్ గార్డెన్ ఉన్నదనుకోండి, వీటిలో చాలా టైప్స్ ఆఫ్ స్పీసెస్ కొన్ని ల్యాక్స్లో కొన్ని క్రోర్స్ స్పీసెస్ అక్కడ ఉంటున్నాయి కదా. ఈ స్పీసెస్ అన్నీ కూడా తర్వాత జనరేషన్ కూడా అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని డైనోసార్ని తీసుకుందాం. డైనోసారు పూర్వం ఎప్పుడో ఉండేది, కానీ మూవీస్లో దాన్ని డైనోసార్ని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం, అంతకు ముందున్న దాని యొక్క ఫాజిల్స్ ప్రజెంట్ మన దగ్గర మ్యూజియంస్లో ఫాజిల్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఫాజిల్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క బోన్స్ని ఎంత స్కిన్ ఉందో వీటన్నిటిని బేస్ చేసుకొని గ్రాఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఇంత పెద్ద సైజులో ఈ డైనోసార్ ఉంటుంది, అంతకు ముందు ఉండేది ఇంత పెద్దగా ఉండేది, ఇలాంటిది అనేసి ఏం చేస్తున్నా గ్రాఫిక్స్ చేయగలుగుతున్నాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇవి కూడా ఈ హెర్బేరియం కూడా లైక్ ఏ ఫాజిల్స్ అనమాట. వీటి ద్వారా ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్స్కి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం నేర్చుకునే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్, అదే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. అంతరించిపోయే జాతుల్ని, ఎండమిక్ స్పీసెస్ని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నాము, వీటిని హెర్బేరియంగా ఈ లివింగ్ ప్లాంట్స్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాము హెర్బేరియంగా భద్రపరుస్తున్నాం అనమాట. స్టోరేజ్ చేసి పెడుతున్నాం అనమాట. లివింగ్ స్పీసెస్ని కాస్త హెర్బేరియంగా చేసి పెడుతున్నాం అనమాట. ఇలా హెర్బేరియంగా చేసేటప్పుడు కొన్ని మనకి సక్యులెంట్ ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాక్టస్ లాంటివి సక్యులెంట్ ప్లాంట్స్, కాక్టేసి ఫ్యామిలీకి సంబంధించినవి కాక్టస్. ఎగ్జాంపుల్ అలోవెరా కానీ, కాక్టస్ కానీ, నీరియం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సక్యులెంట్ ప్లాంట్స్ కదా, రసభరితంగా ఉంటాయి. వీటిని కట్ చేసామనుకోండి, మొత్తం లీఫ్ స్టెమ్ అంతా కూడా ఏముంటుంది, జెల్ ఉంటుంది, లోపలంతా కూడా జెల్ ఉంటుంది. మరి వీటిని ఏదైనా బుక్లో కానీ బ్లాటింగ్ పేపర్లో కానీ వీటిని ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఆ జెల్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి మనం ఏదైతే
బ్లాటింగ్ పేపర్ బుక్లోనో దేంట్లోనో ప్రెస్ చేసి పెడతాం, మొత్తం అదంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అయిపోతుంది. దాంతోపాటు ఇదంతా మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా తొందరగా ఫంగస్ అదని బట్టి మొత్తం మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మరి ఇలాంటి వాటిని ప్రెస్ చేయాలంటే, వీటిని ఫాజిల్స్ రూపంలోకి మార్చాలంటే, హెర్బేరియంగా మార్చాలంటే ఏం చేయాలి అంటే, వీటిని కొన్ని కెమికల్స్లో, ఇప్పుడు మనం ల్యాబ్కు రాగానే మీరు స్పాటర్స్ చూస్తారు. కొన్ని స్పాటర్స్ని వీటిని ఏం చేస్తాము, సర్టెన్ కెమికల్లో ఒక బ్రాంచ్ని తీసుకొచ్చి దాంట్లో పెడతా ఉంటాం. అది జువాలజీలో ఉన్నంత, బాటనీలో ఉన్నంత కొన్ని స్పాటర్స్ చూస్తూ ఉంటారు కదా. ఇవి ఆ కెమికల్ కెపాసిటీ ఉన్నంతకాలం ఇవి ఎలా ఉంటాయి, స్పాయిలేజ్ అవ్వకుండా మంచిగానే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ కొన్ని సక్యులెంట్ ప్లాంట్స్ని ఏం చేస్తారంటే, రసభరితమైన మొక్కల్ని ఇలాగ ప్రెసింగ్ చేయలేని ప్లాంట్స్ని ఏం చేస్తారంటే కెమికల్స్లో, ఎగ్జాంపుల్ ఫార్మాల్డిహైడ్ అనమాట. ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో వీటిని ఏం చేస్తారంటే ఈ లిలియేసి, యూఫర్బియేసి, కాక్టేసి ఫ్యామిలీస్కి సంబంధించిన వాటిని ఫార్మాలిన్ ఎస్టిక్ యాసిడ్లో, ఎస్టిక్ యాసిడ్ ఆల్కహాల్, ఫార్మలిన్ ఎస్టిక్ యాసిడ్ ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్లో దీన్ని ఏం చేస్తారు, ఈ బ్రాంచెస్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, దాంట్లో ఈ సొల్యూషన్లో పెడతారనమాట. ఈ సొల్యూషన్లో ఉంచుతారనమాట. ఈ ఆల్కహాల్ సొల్యూషన్లో ఇది కూడా మనకి ఏ రేషియోలో తీసుకుంటూ ఉంటారంటే, దీన్ని 5:5:90. ఫార్మాలిన్ ఏమో 5%, ఎస్టిక్ యాసిడ్ 5%, 90% ఏమో ఆల్కహాల్ అనమాట. ఈ విధంగా సొల్యూషన్ ప్రిపేర్ చేసి వీటిని ఫార్మాలిన్, ఎస్టిక్ యాసిడ్, ఆల్కహాల్గా చేసి వీటిలో ఈ బ్రాంచెస్ని తీసుకొచ్చి పెడతారనమాట. ఇలా స్టోరేజ్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఇవి కాక్టేసి కానీ, లిలియేసి కానీ, ఆస్ట్రిలిబిడేసి, యూఫర్బియేసి, లిలియేసి, ఆస్ట్రిలిబిడేసి, యూఫర్బియేసి, ఈ ఫ్యామిలీస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సక్యులెంట్ ప్లాంట్స్ అనమాట. వీటి నుంచి మ్యూసిలేజ్ వస్తూ ఉంటుంది. అవన్నీ సక్యులెంట్ ప్లాంట్స్ కాబట్టి వీటి నుంచి మ్యూసిలేజ్ వస్తుంది అనమాట. కాక్టేసి, లిలియేసి, ఆస్ట్రిలిబిడేసి, యూఫర్బియేసి. కాబట్టి వీటిని డైరెక్ట్గా ప్రెస్ చేస్తే ఇవి ఫంగస్ పట్టేసి డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి వీటిని సొల్యూషన్ తీసుకుంటాం. ఫార్మాలిన్, ఎస్టిక్ యాసిడ్, ఆల్కహాల్ తీసుకుంటాం అనమాట. FAA సొల్యూషన్గా పిలుస్తాం అనమాట దీన్ని. FAA 5% ఫార్మలిన్, 5% ఎస్టిక్ యాసిడ్, 90% ఆల్కహాల్. ఇలా సొల్యూషన్ తీసుకొని ఈ బ్రాంచెస్ని దాంట్లో పెడతాం అనమాట. ఏదైతే మనం ఇలాగా ఇవైతే సొల్యూషన్లో పెడతాము, కొన్ని బ్రాంచెస్ తీసుకొని వాటిని ఆరబెట్టేస్తాం కదా. ఈ ఆరబెట్టేసి వాటిని స్టోరేజ్ చేస్తాం కదా. స్టోరేజ్ చేసిన వాటిని హెర్బేరియా లేదా గిడ్డంగి అని పిలుస్తాం అనమాట. హెర్బేరియా లేదా గిడ్డంగి అని పిలుస్తాం అనమాట. ఈ మొక్కల నమూనాల్ని ఏ అయితే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఆరబెట్టిన వాటిని, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల వాళ్ళకి ఈ షీట్స్ మీద వీటిని ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి వీటి గురించిన అవగాహన తెలియడం కోసం వీటిని ఏం చేస్తాం, స్టోరేజ్ చేసి పెడతాం అనమాట. ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే, హెర్బేరియాని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లూకా గిని అనే శాస్త్రవేత్త. ఫస్ట్ దీన్ని లూకా గిని అనే శాస్త్రవేత్త దీన్ని
ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట 1490 నుంచి 1556 వరకు. to 1556లో ఈ లూకా గిని ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు అనమాట. ఈయనే ఈ లూకా గిని ఫస్ట్ హెర్బేరియం, అది కూడా ఎక్కడంటే ఒక గార్డెన్ ప్రిపేర్ చేశాడు ఈయన 1544లో ఏం చేశాడంటే ఒక గార్డెన్ ప్రిపేర్ చేశాడు అనమాట. లూకా గిని 1544లో పిసా బొటానికల్ గార్డెన్ ని 1544లో ఈ లూకా గిని ఏం చేశాడు 1544లో పిసా బొటానికల్ గార్డెన్ ని ఇటలీలో స్టార్ట్ చేశాడు అనమాట. పిసా బొటానికల్ గార్డెన్ ని ఇటలీలో స్టార్ట్ చేసి దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ హెర్బేరియంని స్టోరేజ్ చేసి పెట్టి ఉంచారనమాట. టైప్స్ ఆఫ్ హెర్బేరియం ఇక్కడ ఈ మనకి గార్డెన్లో స్టోరేజ్ చేసి పెట్టడం అనేది జరిగింది అనమాట. ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ లూకా గిని అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూజెస్ ఏంటి, అసలు ఎలా ప్రెస్ చేస్తాం అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.